హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోమాకుల వీరబాబుని. అందరికీ నమస్కారం. 728 పాయింట్ ఇంటిలో ఉంచుకో తగినవారు, అతిథి దేవో భవ అనున్నది హర్ష సంప్రదాయం. అయినప్పటికీ కొన్ని స్వభావాలు ఉన్నవారు అతిథులుగా ఇంటికి వచ్చినా ఆదరించి ఆతిథ్యం ఇవ్వకపోయినా దోషం కలగదు. కొన్ని రకాల స్వభావం గల వ్యక్తులు కుటుంబ సభ్యులైనప్పటికీ వారి ఇంట్లో ఉండతగని వారు కాదని విధులు చెప్తున్నాడు. సోమరిపోతు అయినవాడు ఇంట్లో ఉండతగినవాడు కాదు. ఎందుకంటే తను ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటాడు. దానివల్ల సమయం, ఎనర్జీ, మనీ అన్నీ వేస్ట్. రెండోది, కలహములకు కాలు దువ్వేవాడు. ఎప్పుడు గొడవలకు కాలు దువ్వేవాడు ఇంట్లో ఉండతగినవాడు కాదు. జారుడుతనం గల స్త్రీ, వ్యభిచార కోరికలు ఎక్కువగా ఉన్న స్త్రీ కూడా ఉండరాదు. వ్యసనపరుడైన పురుషుడు, అన్ని వ్యసనాలకు బానిసైపోయిన పురుషుడు కూడా ఉండతగినవాడు. చెడు నడత గలవారు కూడా ఉండతగనివారు కాదు. అతిగా తిని కూర్చునేవారు, ఎంతసేపు తిండి తిండి అని అన్ని రకాల పదార్థాలు తిండి జాసి ఉన్నవారు ఉండతగినవారు. ప్రతి విషయమందు అబద్ధాలు ఆడేవారు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేవారు కూడా ఉండతగినవారు. ఇంటి గుట్టును రచ్చన పెట్టేవారు, ఇంట్లో గుట్టంతా ఈది తాగి ఈడ్చి గొడవ గోల చేసేవారు. ఆస్తులను కరగబోసేవారు, ఆస్తులన్నీ నాశనం చేసి కరిగించేవారు. ఇటువంటి వారిని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఆ కుటుంబం గౌరవ మర్యాదను కోల్పోయి చివరికి నాశనం అవుతుంది. జరిగేది ఇది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ పాయింట్లు గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఆల్ ద బెస్ట్. ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.